పీఎంఈ డ్రైవ్ స్కీమ్తో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతుంది రాష్ట్ర సర్కార్. 150 నుంచి 200 గజాల స్థలం ఉన్న ప్రైవేటు వ్యక్తులు కూడా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకునేలా అవకాశాన్ని కల్పించారు. ఈ ప్రక్రియను టీజీ రెడ్కో పర్యవేక్షిస్తుంది. కేంద్ర సర్కార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై 80% వరకు సబ్సిడీ అందిస్తుండగా ఛార్జింగ్ యూనిట్ల ఖర్చును యజమానులు భరించాల్సి ఉంటుందన్నారు అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో ఛార్జింగ్ స్టేషన్లు వేగంగా విస్తరిస్తున్నాయి. నేషనల్ హైవే, స్టేట్ హైవేపై కూడా ఈ స్టేషన్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అధికారులు. ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం హైవేలపై ప్రతి 20 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ పాయింట్, నగరాల్లో ప్రతి 1 కిలోమీటర్ పరిధిలో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. రాష్ట్రంలో 1068 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు రెడ్కో ఎండీ అనిల. మరో 350 అప్లికేషన్లు వచ్చాయన్నారు. నగరంలో ఇప్పటికే 500కు పైగా ఛార్జింగ్ పాయింట్లు ఉండగా అందులో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో 120 స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. త్వరలో మరో 40 ప్రారంభం అవుతాయన్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనకి ఎగ్జిస్టింగ్ 1068 ఛార్జింగ్ స్టేషన్స్ త్రూ అవుట్ స్టేట్ ఉన్నాయండి. ఇప్పటి వరకు మనకి దాదాపు ఒక 350 అప్లికేషన్స్ వచ్చినాయి. సిటీలో ఆల్రెడీ దాదాపు ఒక 500 ఛార్జింగ్ స్టేషన్స్ సిటీలో ఉన్నాయండి. 500 ఛార్జింగ్ స్టేషన్స్లో 160 ఛార్జింగ్ స్టేషన్స్ మన టీజీ రెడ్కోవే ఉన్నాయి. ఇంకొక 40 ఛార్జింగ్ స్టేషన్స్ మనకి ఒక 2-3 నెలల్లో అందుబాటులో ఉన్నాయి. ఛార్జింగ్ పాయింట్ ఆపరేషన్ మోడల్లో నడుస్తూ సుమారు 7 సంవత్సరాల లీజ్ పద్ధతిలో నిర్వహిస్తున్నారన్నారు అనిల. 60 కిలోవాట్ స్టేషన్స్ ఖర్చు 6 లక్షలు కాగా 120 కిలోవాట్ స్టేషన్కు 7 లక్షల వరకు వ్యయమవుతుందని తెలిపారు. భద్రతా పరంగా కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. స్మార్ట్ రిమోట్ మానిటరింగ్, మొబైల్ యాప్ ఆధారిత ఛార్జింగ్ సిస్టమ్లను కూడా ప్రవేశపెడుతున్నామని తెలిపారు టీజీ రెడ్కో ఎండీ అనిల. ఇది మినిమం 7 years అనేది లీజ్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఒక మనకి 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్ అనుకోండి, ఛార్జింగ్ స్టేషన్ కాస్ట్ అరౌండ్ 5 to 6 lakhs వేరీ అవుతుందండి. అదే 120 కిలోవాట్స్ అంటే 6 to 7 lakhs వేరీ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ. వినియోగదారులు ముందుగానే స్లాట్ బుక్ చేసుకుని ఛార్జింగ్ స్టేటస్ తెలుసుకోవడం వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయన్నారు అధికారులు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈవీ ఛార్జింగ్ నెట్వర్క్ విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు అనిల. ప్రైవేట్ పర్సన్స్ ఎవరన్నా ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ కోసం అని చెప్పేసి మనము అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తున్నామండి. టీజీ రెడ్కో వెబ్సైట్లో అప్లికేషన్ అవైలబుల్ ఉంది. 150 గజాల నుంచి 200 గజాల వరకు ఉంటే మనము ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవచ్చు. అది ఛార్జింగ్ స్టేషన్స్ కూడా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు 60 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్, 120 కిలోవాట్ ఛార్జింగ్ స్టేషన్స్ పెట్టుకోవచ్చు.